అవును, అమ్మగారు చూస్తే తిడుతుంది. త్వరగా పోదాం పద. బాబు, నాకు భయం వేస్తుంది. ఎందుకు? ఇప్పుడు మనం అది ఎక్కుతాం కదా, గాల్లో ఎగురుతాం కదా, అక్కడ ఊపిరాడకపోతే సడన్ గా వాంతులు వస్తే దిగడం ఎలా? అలా ఏం ఉండదు, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. ఏమో డ్రైవర్ బాబు, అప్పుడు పేపర్లలో టీవీలో చూస్తున్నాం కదా, ఆకాశంలో పేలిపోతే ఏరుకోవడానికి ఎముకలు కూడా దొరకవంట కదా. ఏయ్ ఛీ, శుభం అంటూ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతూ అలాంటి మాటలు మాట్లాడతావు. కీడంచి మేలించమన్నారు కదా, నా భయం నాది. వచ్చేటప్పుడేమో మొదటిసారిగా విమానం ఎక్కబోతున్నాను కదా అని ఆనందంగా అనిపించింది. కానీ తీరా విమానం చూసాక ఎక్కాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఎక్కే ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. ఎక్కి కూర్చున్నావు అనుకో, ఇంకోసారి బస్ ఎక్కమన్నా ఎక్కవు. నువ్వు చాలా సార్లు ఎక్కినట్టు చెప్తున్నావు. ఇదేమైనా కార్ అనుకున్నావా? విమానం. విమానంలో సీట్ కంటే కారులో సీటు కొంచెం ఫ్రీగా ఉంటుంది, తెలుసా నీకది? అది నీకెలా తెలుసు? ఆ, ఎలా అంటే నా ఫ్రెండ్స్ సౌదీకి పోతూ విమానం ఎక్కిన వాళ్ళు కొంతమంది చెప్పారులే. వాళ్ళెవరో చెప్పగానే నువ్వు విన్నావా? విమానం గాల్లో ఎగరగానే కళ్ళు తిరుగుతాయంట. కిందకు చూసావంటే కింద నేల కూడా సరిగ్గా కనిపించదంట. అంత ఎత్తులో ఆకాశంలో పోవడం అంటే గుండాగిపోదు. కిందకి చూడమని ఎవడు చెప్పాడు? పక్కనున్న నన్ను చూడు, లేదంటే అమ్మగారిని చూడు. ఏమో డ్రైవర్ బాబు, నాకు విమానం ఎక్కాలంటేనే భయం వేస్తుంది. నువ్వు ఒక పని చెయ్యి, అమ్మగారికి చెప్పి నన్ను పంపించేసే. ఎలాగైనా వెళ్ళాలన్నావు కదా అని లిస్ట్లో లేని పేరు యాడ్ చేయించాను. ఇప్పుడు వద్దన్నావంటే నిన్ను కాదు నన్ను చంపుతుంది. అదే నిజమేలే, నేనిప్పుడు తప్పకుండా వెళ్ళాలి అక్కడికి. అలాంటప్పుడు మాట్లాడకుండా పద.